రైట్. ఇక మహేష్ కుమార్ గౌడ్ గారు కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. కేటీఆర్ అరెస్ట్ తప్పదట. సో మరి ఇట్లాంటివి ఎందుకు చెప్తారో నాకైతే అర్థం కావట్లేదు. ముందే కంగారు పడకూడదు కదా మీరు. మహేష్ కుమార్ గౌడ్ గారు మీరేమి ఆ, ప్రభుత్వం కాదు, ఒక పార్టీ అధ్యక్షులు, మీరు ప్రభుత్వంలో ఉన్నారు సరే, కానీ మీరు ఎలా చెప్తారు ఇది ముందే? దాంతోపాటుగా గతంలో ఇట్లాంటి వ్యాఖ్యలే కొంతమంది చేసి నవ్వులు పాలయ్యారు. ఉదాహరణకి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు లాస్ట్ ఇయర్ దీపావళికి బాంబులు పేలుతాయి చూడండి అన్నారు. దీపావళి అయిపోయింది, మళ్ళీ దీపావళి వచ్చింది, ఇంతవరకు బాంబులు పేలటం కాదు కదా తుస్సుమని అని చెప్పి కామెడీ చేసుకుంటున్నారు మీ మీద. ఇప్పుడు మీరు చెప్తున్నారు ఇలాంటి వ్యాఖ్యలు. ఇలాంటివి చెప్పకూడదు, చేసి చూపించాలి మీకు దమ్ముంటే. ఇప్పుడు ఈ గ్రీన్కో అతను అనిల్ ఏదో ఉంటుంది మనోడి పేరు, గ్రీన్కో సంస్థ చైర్మన్ ఎవరు అనిల్ ఏం చేస్తున్నాడు? ఇప్పుడు పొద్దున్న లేస్తే మీ పార్టీ ఆఫీస్ దగ్గర కనపడుతున్నాడు, మీ మంత్రుల వద్ద కనపడుతున్నాడు, మీ మంత్రులు చెడపడలు వేసుకొని తిరుగుతున్నాడు అనిల్. మరి ఇక అందులో అరెస్ట్ ఎలా జరుగుతాయి అనుకుంటారు జనం? అయినా ఇదంతా గట్టిగా తిప్పికొడితే ఈ స్కామ్ ఎంత అండి? గట్టిగా తిప్పికొడితే ఎంత స్కామ్ ఇది? చిల్లర స్కామ్ ఇది, చీప్ స్కామ్ ఇది. సరే, మీరు చెప్పిన దాని ప్రకారం 100 కోట్ల అవినీతి జరిగింది అనుకుందాం మనం. దీంట్లో 100 కోట్లు కాదు, మన ఎంత 600 కోట్లు ఎంత చెప్తున్నారు కదా, సరే 600 కోట్ల అవినీతి జరిగింది అనుకుందాం మీరు చెప్పిన దాని ప్రకారమే. అయినా జుజుపి ఇది, అర్థమైందా? జుజుబి అనమాట ఇది. అసలు దీనికన్నా పెద్ద పెద్ద స్కాములు చాలా ఉన్నాయి. మొన్నే వాళ్ళు చెప్పారు కదా, 25 లక్షల ఎకరాల భూమి అన్యక్రాంతం అయిపోయింది తెలంగాణలో అని ఒక సంస్థ వాళ్ళు. అవి తీసి రికవరీ చేస్తే మీరు కోట్లు. కాళేశ్వరం ఇక ఇక చెప్తే లిస్ట్ ఇంత బారుంటుంది, వాళ్ళంతా సరిపోద్ది. కానీ వాటి మీద మీరు ఎటువంటి విచారణ జరగట్లేదు.